కొన్ని హోమ్ అండ్ కిచెన్ ఆర్గనైజర్స్ కావాలి అని చెప్పి ఐకియాకి అయితే వచ్చాము. నేనైతే కొంచెం క్యూరియస్గా ఉన్నాను. అంటే హైదరాబాద్ ఐకియాకి ఈ ఐకియాకి డిఫరెన్స్ ఏముంటుంది అని చెప్పి. హైదరాబాద్లో ఐకియా చూసినట్లే ఉంది. మన మెయిన్ గోల్ వచ్చేసి బెడ్ ఒకటి తీసుకోవాలి. ఇంకేం తీసుకోవాలి మనం? పిల్లోస్, సోఫాలో స్మాల్ పిల్లోస్. ఓకే, ఇలాంటి ట్రే ఒకటి తీసుకుంటున్నాను. లైక్ మేకప్ సామాన్, స్ప్రేస్ అవన్నీ పెట్టుకోవచ్చు. అందుకని చెప్పి ఇట్లాంటిది ఒక ట్రే. ఇట్ ఈస్ ఫర్ ఇంకా పెద్దగా ఉన్నాయి, బట్ ఇంత పెద్దదైతే మనకు అవసరం లేదు. ఇది షూ ట్రే అనమాట. ఇది ఎందుకు తీసుకున్నామంటే మనం బయటకు వెళ్ళి వచ్చినప్పుడు అంతా స్నోలో తిరుగుంటాం కదా. స్లోకి రాగానే డైరెక్ట్ షూ ర్యాక్లో పెట్టకుండా ఫస్ట్ ఈ ట్రేలో డ్రాప్ చేసామనుకోండి, ఉన్న వాటర్ అంతా పోతుంది అనమాట. డ్రై అయిపోయిన తర్వాత షూ ర్యాక్లో పెట్టుకోవచ్చు. అప్పుడు మన ర్యాక్ అనేది పాడవకుండా ఉంటుంది. యాక్చువల్గా మనకు ఒక దేవుడి గది కూడా కావాలి. ఐకియాలోనే ఆర్గనైజర్స్ ఉంటాయి కదా చిన్నవి, అందులో చూద్దాం అనుకుంటున్నాం. ఈ ఆర్గనైజర్ అయితే ఒకటి చూసాము, బట్ లోపల డివిజన్ ఉందన్నమాట. అందుకని నాకు నచ్చలేదు టైం కదా. సో అంతా క్రిస్మస్ థీమ్తో డెకరేట్ చేశారు. కిచెన్లోకి గరిటెలు, స్పూన్స్, ఫోక్స్ ఇవన్నీ సపరేషన్ చేసుకోనికి నాకు ఒక ఆర్గనైజర్ కావాలని చూశాను. ఇదైతే తీసుకున్నాము. ఇది ఆర్గనైజర్ లోపల వేసుకున్నది అనమాట. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు తీసుకున్నాను, బట్ అంత వర్త్ ఏం కాదు. జస్ట్ ఒక షెల్ఫ్కి కూడా రాదన్న, ఒక వార్డ్రోబ్కి కూడా సరిగ్గా రాదు. సెక్షన్కి వచ్చాం ఫైనల్లీ. ఇక్కడ అన్నీ అరేంజ్ చేసి ఉంటాయి. మనకు కావాల్సిన ప్రోడక్ట్ చూస్ చేసుకోవచ్చు. ఆల్సో మనకి నచ్చిన ప్రోడక్ట్ ట్యాగ్ని ఇక్కడ పిక్చర్ తీసుకుంటే మనకి చెక్అవుట్ దగ్గర ఈజీ అవుతుంది. సెలక్షన్ అయితే అయిపోయింది. ఒక రౌండ్ వేస్తే ఐకియా మొత్తం ఇంకేం కావాలి, ఏమైనా కావాలా వద్దా అని కూడా ఐడియా ఉంటుంది. నాకైతే ఈ ప్రోడక్ట్ నచ్చింది. లైక్ ఇందులో మన దగ్గర ఉన్న షార్ట్ టాప్స్ కానీ సాక్స్ అట్లాంటివి చిన్ని చిన్ని ఏమైనా ఉంటే వాటిని ఫోల్డ్ చేసుకొని ఇందులో పెట్టుకొని ర్యాక్లో పెట్టుకొని ఇట్లా ఈజీగా డ్రాగ్ చేసి తీసేయచ్చు అనమాట. మనకి ఈజీగా ఉంటుంది. ఆల్సో షెల్ఫ్ కానీ వార్డ్రోబ్ కానీ బాగా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అందుకని నేనైతే అది తీసుకున్నా. ఆల్సో నేను ఇంకొక విషయం అయితే తెలుసుకున్నా, ఇక్కడ ఐకియాలో వీళ్ళు కేబుల్స్ కూడా అమ్ముతున్నారు అనమాట. ఐకియాకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చేవి ఏంటి అంటే సాఫ్ట్ టాయ్ సెక్షన్ అనమాట. నాకైతే ఎంత బాగా నచ్చినాయో. ఆల్సో కలెక్షన్ అయితే చాలా ఉండే. పందికొక్క సైవాంచి ప్లేస్లో పెడతావా? నేను ఇది తీసుకుంటున్నాను. క్యూట్గా ఉన్న మినియేచర్ యానిమల్స్. ఉంటుంది కదా సేమ్ అలాగే ఇక్కడ కూడా రెస్టారెంట్ ఉంది ఐకియాలో. మనం కిచెన్ సెక్షన్కి వెళ్ళాలి. ఇక్కడ డిఫరెంట్ స్నాక్స్ ఉన్నాయి. ఇలాంటి స్నాక్స్ నేను ఐకియా లైక్ హైదరాబాద్ ఐకియాలో చూడలేదు. క్యాండిల్స్. ఐ హావ్ బీన్ లుకింగ్ ఫర్ దిస్ సెక్షన్ ఎవ్రీవేర్. కిచెన్ సెక్షన్కి వెళ్తున్నాను. తీసుకొచ్చి చిన్న ప్లేట్గా $20 అంట. మనకి 3 పీసెస్ వస్తాయి. ఇదేంటంటే డిషెస్ వాష్ చేశాక వాటర్ ఉంటుంది కదా, వాటర్ అంతా పోవడానికి మనం ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఆ ట్రే. సో ఇది కూడా తీసుకున్నాం. ఏంటంటే ఇదిగో ఇట్లా ఉంటాయి, స్లైస్ చేసుకొని. ఇది ఎగ్ స్లైస్ చేసుకోవడానికి అనుకుంటా. సబ్స్క్రిప్షన్ ఇక్కడ ఉంది. ఎగ్స్ డిఫరెంట్ షేప్స్లో కట్ చేసుకోవడానికి. ఇది ఇంకో టైప్ ఆఫ్ కట్టర్ అనమాట. సేమ్ ఎగ్ కట్టర్. కర్రీ అంతా ఎంత క్యూట్గా ఉందో. ఫైనలీ ఫౌండ్ అ క్యూట్ వాయిస్. ఇట్లా డెకరేట్ చేసుకోవడానికి. బౌల్స్ తీసుకుందామా? మన ప్లేట్స్కి మ్యాచ్ అవుతాయి కదా, సో ఇవి తీసుకుందాం. కేక్ వస్తే కొన్ని డిఫరెంట్ థింగ్స్ చూస్తాం కదా, వాటిలో నాకైతే ఇది ఒకటి అనమాట. సార్టింగ్ బిన్ విత్ లిడ్ అంటది. నాకు కొంచెం నీట్నెస్ ఎక్కువ అనమాట. ఏది చూసినా ఆర్గనైజ్డ్గా ఉండాలి. అందుకని చెప్పి నేను ఆర్గనైజర్స్ ఎక్కువ తీసుకుంటాను. సో నా క్లోత్స్ ఇవన్నీ పెట్టుకుందామని చెప్పి ఇదైతే ఒక సెట్ తీసుకున్నా. సెంటెడ్ క్యాండిల్స్. ఇక్కడ ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. స్మెల్ చూసి తీసుకున్నా. ఐకియా నుంచి పిల్లోస్ తీసుకోవడానికి వెళ్ళాము. అక్కడి నుంచి లంచ్ తినడానికి ఒక ప్లేస్కి వచ్చాము. దీపం రెస్టారెంట్. ఇది ఓనర్ తమిళియన్, అతని రెస్టారెంట్. ఇక్కడికి వచ్చాము. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. అరుణాచలం టెంపుల్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి.
ఈ ఫోటోలో చూడండి అరుణాచలం టెంపుల్ నైట్ వ్యూ చాలా బాగుంది ప్లేస్. అతనే ఓనరా. నా హస్బెండ్ అయితే వడ ఆర్డర్ చేశారు. ట్రై చేస్తావా? నువ్వు పెడితే ట్రై చేస్తాను. అయితే నేను రవ్వ దోశ ఆర్డర్ చేసుకున్నా. రవ్వ దోశ ఇస్ మై ఫేవరెట్. బాగున్నాడే. ఫుడ్ ఎంత బాగుంది అంటే లోకల్స్ కూడా వచ్చి ఆర్డర్ చేసుకుంటున్నారు.